అందరికీ రక్షాబంధన్ పండుగకు ప్రకృతి శుభాకాంక్షలు. రక్షాబంధన్ పండుగ ఉద్దేశం ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ అందరికీ రక్షణ ఇచ్చేది ప్రకృతి అని గ్రహించాలి. అందరికీ తోడు శ్వాసే కదా, అందరికీ నీడ శక్తే కదా. అంటే నిత్యం తోడు = శ్వాస, నిత్యం నీడ = శక్తి. శ్వాసదాత ప్రకృతి, శక్తి ప్రదాత విశ్వం. అదే విశ్వశక్తి. విశ్వశక్తిని పొందే మార్గం ధ్యానం ఒక్కటే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ముక్తి = ఆరోగ్యం ప్లస్ ఆనందం ప్లస్ సంక్షేమం. విశ్వశక్తి శ్వాస రెండూ కంటికి కనిపించవు. కంటికి కనిపించని శక్తి శ్వాస కంటికి కనిపించే శరీరాన్ని నడిపిస్తున్నాయని, కాపాడుతున్నాయని తెలుసుకొని మానవుడు జీవించడమే అందరికీ రక్షాబంధన్. అవే మానవుడి నిండు జీవితానికి 2 ఆరోగ్య సూత్రాలు. 1 శాకాహారం, 2 ధ్యానం. జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్, జై ప్రకృతి జగత్, జై ఆరోగ్య జగత్. భూగ్రహ పాఠశాల సత్యం ఏమిటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం, క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. సో be a vegetarian, do meditation. That is the solution for all. Meditation means be with your breath and be a light unto yourself. It is all about being human dream of a better place. That is Global Spiritual Motso @ Intergalactic Federation. ధర్మానికి తోడు నీడ సత్యం, సత్యానికి తోడు నీడ ధర్మం. సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే. ఈ రక్షాబంధన్ సందేశం నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రుల ఆరోగ్యం కోసం, అందరి ఆరోగ్యం కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్ టు ఆల్.